నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్మయి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఇక్కడ వీడియో స్కిప్ అయిందండి, సారీ. ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. మనం ముక్కలు అనేవి ఒకటేసారి గిన్నెతో కుమ్మరించకూడదండి, ఎందుకంటే మనకు అడుగులో వాటర్ ఉంటాయి కాబట్టి మనం ఇలా ముక్కల్ని తీసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం, ఒక 2 స్పూన్లు. ఇందులో ధనియా పౌడర్, మెంతి పౌడర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి చేపల పులుసులో. అవి చాలా ఫ్లేవర్గా ఉంటాయన్నమాట. మనం ఎంత మంచిగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను కొద్దిగా ఒక 2-3 లవంగాల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను. అంటే అది మన స్పైసీని బట్టి మనం వేసుకోవాలండి. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చేప ముక్కల్ని నిదానంగా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు నిదానంగా కలుపుకోవాలండి, లేదంటే ముక్కలు అనేవి చెదిరిపోతాయి. సో ఇలా స్మూత్గా నిదానంగా మెల్లిగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి కలుపుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో మనం కొద్దిగా కారం కానీ అండ్ మసాలాలు కానీ కొంచెం లిటిల్ బిట్ ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి ముక్కలకు పట్టే విధంగా నిదానంగా ఇలా కలుపుకుందాం. నేను ఈ ప్రాసెస్ అవుతుందనేది ముందుగానే చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. నేను చింతపండు రసాన్ని ముందుగానే తీసి పెట్టాను. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఒకసారి మూత వచ్చి చూస్తే మంచిగా ఉడుకుతుంది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ని వేసుకుందాం. మెంతి పౌడర్ అంటే ధనియాలు, మెంతులు, జీలకర్రను కొద్దిగా ఆయిల్లో వేయించి మిక్సీ పట్టుకోవాలండి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందని వేసానండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూసారు కదా. వండరాదు అనుకునే వాళ్ళు కూడా ఇలా ఈజీగా వండేసుకోవచ్చండి. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.